ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మరణకరమైన పాపం అంటే ఏమిటి, మరణకరము కాని పాపం అంటే ఏమిటి? మీరు ఎప్పుడన్నా విన్నారండి? మరణకరము అయినటువంటి పాపం ఉందని, మరణకరము కాని పాపం ఉందని, అది కూడా బైబిల్లో రాయబడి ఉన్నదని ఎప్పుడన్నా విన్నారండి? దానిని గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులరా, పాపము అనే దానికి బైబిల్ ఇచ్చేటువంటి నిర్వచనం చెప్పండి. ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము. పాపం అంటే బైబిల్ ఇచ్చేటువంటి నిర్వచనం. పాపం అంటే బైబిల్ 4 రకాల నిర్వచనాలు ఇస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చెయ్యనెరిగి అలా చేయని వారికి పాపము కలుగును, విశ్వాసం మూలంగా కానిదేదో పాపము. అదే అదంతా కూడా మేలైనది ఏదో అది చెయ్యనెరిగి చేయకపోతే అది పాపం కింద లెక్క వస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరి పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏమిటి? మరణం. ఏ మరణం అది? శారీరక మరణమా? శారీరక మరణమా? శారీరక మరణం ఈ భూమి మీద అందరికీ సంభవిస్తుంది. కానీ పాపం వలన వచ్చేటువంటి మరణం నరకం. మన ఆత్మ దేవుని దగ్గరకు చేరకుండా యుగ యుగాలు నరకంలో బాధపడడమే ఏంటి? మరణం. ఆ మరణం ఎలా వస్తుందంటే పాపం వలన వస్తుంది. శారీరక మరణం మంచివాడికి జరుగుతుంది, చెడ్డవాడికి కూడా జరుగుతుందండి. కానీ ఇక్కడ పాపము వలన వచ్చే జీతం మరణము అంటే ఆ మరణం ఏ మరణం అంటే రెండో మరణం. మన ఆత్మ దేవునికి చెందకుండా దుష్టిని సంబంధై నరకానికి పోవడమే. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మరణకరమైనటువంటి పాపము అంటే ఏమిటో ఆలోచిద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఒకటో యోహాను 5:15 చూడండి. ఒకరు చదవండి అమ్మా. 1 యోహాను 5:15. క్లారిటీగా చదవండి అమ్మా. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయక ఎవడైనను చూచినడల అతడు ఊరుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి దేవుడు దయచేయును. చూడండి, తన సహోదరుడు అంట మరణకరము కాని పాపం చేసిన ఎడల ఏ సహోదరుడైనా సరే దేవుణ్ణి ప్రార్థించి వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ మరణకరము కాని పాపం చేసినటువంటి వాణిని క్షమిస్తాడంట. అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి దేవుడు దయచేయును. మరణకరమైన పాపము కలదు. చూడండి, మరణకరమైనటువంటి పాపము కలదు. అట్టి దాని గురించి నేను వేడుకోవాలని చెప్పడం లేదు. సకల దుర్నీతియు పాపం. చూడండి, మరణకరము కాని పాపము కలదు అంటే ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనకి 2 రకాలైనటువంటి పాపాలు కనపడుతున్నాయి. ఏంటి? మరణకరమైనటువంటి పాపము, మరణకరము కాని పాపము. మరి మరణకరమైనటువంటి పాపం అంటే ఏమిటి?
అంటే మన ఆత్మను తీసుకువెళ్ళి నరకానికి అప్పగించేటువంటి పాపమే మరణకరమైనటువంటి పాపము. మరి దానికి డెఫినేషన్ ఏంటి అంటే యేసుప్రభు వారు ఒక చక్కని మాట చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచ్చిన. కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమునకు దోషణీయు. చూడండి, ప్రతి పాపానికి, మనుష్యులు చేయు ప్రతి పాపానికి దోషణకు వారికి క్షమాపణ కలదంట, క్షమించబడతారంట. కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైనటువంటి దోషణకు పాప క్షమాపణ లేదు. ప్రభునందు ప్రియులారా, మనం ఆత్మను ఎప్పుడైనా దూషిస్తామండి? ఆత్మను గురించి అంటే పరిశుద్ధాత్మను ఎప్పుడైనా దూషిస్తామా? పరిశుద్ధాత్మను ఎప్పుడైనా మనము పరిశుద్ధాత్మ గురించి తప్పుగా ఎప్పుడైనా మాట్లాడతామా? మరి ఆత్మను దూషించడం అంటే ఏమిటి? ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏమిటి? చూడండి, మనుషులు చేయు ప్రతి పాపమునకు ఏం కలదంట? క్షమాపణ కలదంట. కానీ ఆత్మ విషయమైనటువంటి పాపము చేస్తే, ఆత్మను దూషిస్తే, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యుగమందు, రాబోయే యుగమందు కూడా క్షమాపణ లేదు. అంటే ఇప్పుడు మరణకరమైనటువంటి పాపం ఏమిటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయిందండి? మరణకరమైనటువంటి పాపం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు దూషించిన, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిన, పరిశుద్ధాత్మకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడిన అది మరణకరమైనటువంటి పాపము. ఈ మరణకరమైనటువంటి పాపంలో ఎవరు పాలు పంచుకుంటారండి? ఎవరు పాలు పంచుకుంటారండి? అన్యులా, క్రైస్తవులా? ఈ మరణకరమైనటువంటి పాపంలో ఎవరు పాలు పంచుకుంటారు? అన్యులా, క్రైస్తవులా? ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే బాప్తీసం పొందినవారా, బాప్తీసం పొందనివారా? మరణకరమైనటువంటి పాపము చేసేవారు ఎవరంటే బాప్తీసం పొందినవారా, బాప్తీసం పొందనివారా అంటున్నాను. పొందనివారని కొంతమంది అంటున్నారు, పొందినవారని కొంతమంది అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ మరణకరమైనటువంటి పాపం చేసేవారు ఎవరంటే బాప్తీసము పొందినవారే. పొందని వారికి క్షమాపణ ఉంది. మనం చెప్పుకున్నాం కదా, పొందని వారికి ఏముంది? క్షమాపణ ఉంది. మనిషి కుమారుని దూషించిన వాడు ఏ పాపము చేసినా వాడు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమంటే ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. కానీ ఒక్కసారి ప్రభువుని ఎరిగి, ప్రభువును రక్షకుడుగా అంగీకరించి బాప్తీసము తీసుకుని మనం ఆత్మకు వ్యతిరేకంగా దోషం చేసిన, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన పాప క్షమాపణ ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను లేనే లేదంట. మరి ఎందుకంటే బైబిల్ ఎంత గంటాపదంగా, ఎంత స్ట్రాంగ్గా చెప్తుంది? ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తుంది? పరిశుద్ధాత్మ విషయంలో దూషణ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తే ఇదిగో పాప క్షమాపణే లేదు. మరి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును, ప్రతి పాపను ఏం చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని, మరి ఈ పాపం
చేస్తున్నారు వారికి మరి అది అప్లై కదా? అప్లై అవుతుందా అవదా? చెప్పాలండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఎప్పుడు ఎప్పుడు పశ్చాత్తాపపడి బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎంతటి పాపమైనా సరే క్షమిస్తాడు. ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేసినట్టే. నువ్వు పరిశుద్ధాత్మను దూషించకపోయినా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకపోయినా మాట్లాడినట్టే. ఏంటి? బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అనేదే మరణకరమైనటువంటి పాపం. ఎప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేయడం? బాప్తిసము తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేయడమే మరణకరమైనటువంటి పాపం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి చూడండి, చాలా చక్కగా తేటగా చెప్తుందండి బైబిల్. ఎప్పుడు మరణకరమైనటువంటి పాపము చేస్తారు, చెయ్యడానికి అందరూ చేస్తారని కదండి, చెయ్యడానికి అవకాశం ఉంటుంది అంటే మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అదిగో బుద్ధిపూర్వకముగా సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే జ్ఞానం ఉంది నీకు, సత్యం ఏంటో అది ఆ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు పక్కన పెట్టి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, అదిగో పాపమునకు ఇంకా బలి ఉండదు. అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం కూడా మనకి పాప క్షమాపణ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? యేసుక్రీస్తు వారి రక్తము ఈ సిచ్యువేషన్లో మనకి పాప క్షమాపణ ఇవ్వలేదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి, యేసు నా రక్షకుడని బాహాటముగా నువ్వు ప్రకటించి ఒప్పుకొని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొంది నువ్వు కావాలని బుద్ధిపూర్వకంగా అంటే ఏంటండి? ఇప్పుడు పాడడానికి వచ్చారు ఇద్దరు పిల్లలు, ఏదో తప్పు చేశారు, తెలిసి తెలియని వయసు తప్పు చేశారు, క్షమించండి అనడానికి వారు అరువులా కాదా? 60 సంవత్సరాలు వచ్చి సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అలా అంటాడు దేవుడు? అలా అంటాడండి? తెలిసి తెలియని వయసు వదిలేయండి అంటాడా? మీరు కాలువను బట్టి చూస్తే బోధకులై ఉండవలసినటువంటి మీకు మూల పాఠముల్లో విషయాల్ని మరలా ఒకడు బోధించవలసి వస్తుంది అంటున్నాడు అన్నమాట దేవుడు. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏముండదని చెప్తున్నాడు. మళ్ళీ చదవండి ఒక్క వచనం. మనము సత్యము గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, అదిగో నువ్వు దేవుడికి ఎన్ని అర్పించేసినా, దేవుడికి ఎంత ధనం ఇచ్చేసినా సరే ఆ పాపానికి ఇంకా బలి ఉండదు. అందుకే మరణకరమైనటువంటి పాపం చేసేవారు ఎవరండి? బాప్తిసము తీసుకుని తప్పిపోయేవారే మరణకరమైనటువంటి పాపం చేస్తారు. ఏర్పరిచిన వారిని సైతము ఏం చేస్తుందంట? మోసం చేస్తుందంట అపవిత్ర ఆత్మ. ఏర్పరిచిన వారిని సైతము బుద్ధిపూర్వకంగా పాపం చేయిస్తుంది. దావీదు విషయంలో జరిగిందా లేదా? వసంతకాలమున రాజులు యుద్ధం చేయవలసినటువంటి సమయంలో దావీదు బద్ధకముతో రాజనగరిలోనే ఉండిపోతే సాయంకాలం వేళ తన మేడ మీద సంచరిస్తుంటే
తన కన్నులు చూడరాని దాన్ని చూసి ఆశించి మోహించి పాపం చేసాడా లేదా? దావీదు ఏర్పరచబడినటువంటి మనిషా కాదా? వ్యభిచారం చెయ్యకూడదు అనే పాపం చేశాడు. తర్వాత తర్వాత నరహత్య చేసాడా లేదా? చేశాడు. బుద్ధిపూర్వకంగా చేసాడా లేదా? చేసాడా లేదండి? చేశాడు. కానీ తర్వాత దావీదు పడినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు క్షమించాడు. దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడని కొత్త నిబంధనలో రాశాడు. కానీ ఇప్పుడు దావీదు పడినటువంటి పశ్చాత్తాపం మనం పడలేమండి. మనకి ఏంటంటే పాపం అనేది టేక్ ఈజీ అయిపోయింది. దావీదు బుద్ధిపూర్వకంగానే పాపం చేశాడు. ఆ పాపానికి ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఒక్క మాటలో చెప్పాడు, నా పరుపు నా కన్నీళ్లకు కొట్టుకొని పోతుందని. అంత పశ్చాత్తాపడ్డాడు, అంత రోధించాడు చేసినటువంటి పాపానికి. అలా పశ్చాత్తాపడతామండి మనం? ఆ రేంజ్లో పశ్చాత్తాపడతామండి? అందుకే మనకి బుద్ధిపూర్వకంగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి ఇక బలి ఉండదు. యేసువారు మన కొరకు బలి అయిపోయారు. ఆ బలి కూడా పనిచేయదా? చెప్పాలండి, పని చేయదండి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నీకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని నీకు అందించాడు. ప్రతి మనిషికి, తను నమ్మినటువంటి ప్రతి మనిషికి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలగాలనేది దేవుని ఉద్దేశం. అంతే కదండి? అలాగ కలగనివ్వలేదనుకో, సత్యమును చెబుతున్నప్పుడు సత్యమును నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు వినిపిస్తాడు. ప్రతి విశ్వాసికి దేవుడు ఏం చేస్తాడండి? సత్యమును నీ దగ్గరికి తీసుకొచ్చి వినిపిస్తాడు. వినడం వినకపోవడం నీ ఇష్టం. సత్యమును తిరస్కరించావా, నువ్వు మరణకరమైనటువంటి పాపాన్ని చేసినట్టే. ఎందుకంటే దేవుడు సత్యాన్ని ముందుకు ఎందుకు తీసుకొస్తాడంటే, సత్యాన్ని నీ ముందుకు తీసుకురాలేదనుకో దేవుడు తీర్పుదేనా దేవుడి దోషిగా నిలబడవలసి వస్తుంది. అంతే కదండి? ప్రభువా నాకు సత్యం ఏంటో తెలియదు ప్రభువా, నువ్వు నాకు చెప్పించలేదు. అందుకే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ప్రతి వానికి సత్యము గూర్చినటువంటి అనుభవ బోధ ఏదైతే ఉందో ప్రతి వాని దగ్గరికి తీసుకొస్తాడు. నువ్వు పట్టించుకుంటే అదృష్టవంతుడు అనకూడదు, ధన్యుడివి. లేకపోతే ఎక్కడ నీ అడ్రస్ నరకం అన కోరుకుంటున్నాడంట, ఇచ్చయిస్తున్నాడంట. చూడండి ఒక్కసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన చూడండి, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన చూడండి, రక్షణ పొందాలంట మనుష్యులందరూ కూడా. మరియు రక్షణ పొంది ఇంక పొందేశాం కదా, ఎక్కడికి పోతుంది ఈ రక్షణ అనకూడదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు మనుషులందరూ కూడా రక్షణ పొంది, బైబిల్ను పక్కన పెట్టేసి, ప్రార్థన పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి రక్షించబడిపోయిన కదా అనుకోకూడదు. ఆ విధంగా అనుకునే వాళ్ళు ఉన్నారా లేదండి? ఉన్నారా లేదా? క్రైస్తవ్యంలో ఉన్నారా లేదా? కోకొల్లదు. వారి కోసం పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకొని చూస్తుందంట. రక్షించబడిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎందుకండి? కడ వరకు నీ రక్షణను పాడు చేసేవాడు వాడున్నాడు, అపవాది. వాడి బారి నుండి కాపాడుకోవడానికి దేవుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి మనిషి పొందాలని ఏం చేస్తున్నాడంట? ఇచ్చయించుచున్నాడు, అంటే కోరుకునుచున్నాడు.
అంటే రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందకపోతే నీ రక్షణ ఏమవుతుంది? ఏమవుతుందండి? వ్యర్థమైపోతుంది మాట. రక్షణ పొంది పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోకపోతే నీ రక్షణ ఏమైపోద్ది? ఎందుకంటే మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలగదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా దూషించినా ఈ యుగమందమైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే ప్రభునందు ప్రియులరా ఆలోచించండి. అంటే మరణకరమైనటువంటి పాపం అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళడమే మరణకరమైనటువంటి పాపము. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. అదిగో యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవడం వలన ఎవరు వెళ్ళిపోవటం వలన? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోవటం వలన ప్రయోజనకరం. మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాదు. ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి చూడండి ఏం చేస్తాడంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. అదిగోండి పరిశుద్ధాత్ముడు వచ్చి చేసేటువంటి 3 పనులు, మహత్తరమైనటువంటి పనులు. నువ్వు ఈరోజు క్రీస్తుల్లోకి రక్షణలోకి వచ్చావంటే ఈ 3 పరిశుద్ధాత్ముడు చేసినటువంటి ఈ 3 పనుల ద్వారానే వచ్చావు. లేకపోతే నీకు ఈరోజు క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి ఉండేవాడు కాదు. ఆయన వచ్చి చేసినటువంటి మొదటి పని ఏమిటి అంటే మనుష్యులను పాపము గురించి ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడంట. నువ్వు పాపివి అని గ్రహిస్తేనే కదా క్రీస్తు రక్తంలో కడగబడాలి అని నీకు ఆలోచన పుడుతుంది. నువ్వు పాపివి అని గ్రహించకపోతే ఆ ఆలోచనే పుట్టదు. మరి ఆ ఆలోచన కలిగించి నువ్వు పాపివి అని నిన్ను ఒప్పింపజేసిన వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. ఏది నీతో ఏది అవినీతో నీ మనసుకు తెలుసు. అయినప్పటికీ కూడా మన మనసు ఎలా వెళ్ళిపోద్ది? మనం చేస్తుందే నీతి, మనం చేస్తుందే కరెక్ట్, మనం చేస్తుందే భక్తి అనుకుంటాం లేదా? ఒకని మార్గము వానికి యథార్థముగా కనపడను, కానీ తుదకు అది నాశనముకు లేకపోతే మరణమునకు దారి తీయును. అంటే కొన్ని సందర్భాల్లో మనం అవినీతి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎలా అనిపిస్తుంది? అది నీతిగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? అందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేమిటి అనిపిస్తుందా లేదా? బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్నీ ఫాలో అవ్వగలమా అంటారు మాట. అది సరైన మాటేనా? కానీ మనకి ఎంతో వాదార్పు ఇచ్చినటువంటి మాటగా ఉంటుంది. అది ఉండదా? నీతి ఏదో దాని గురించి ఒప్పింపజేస్తాడు. మనం అవినీతి చేస్తుంటే గద్దిస్తూ ఉంటాడు. ఇది నీతి, ఇది నీతి మార్గం, ఈ మార్గంలో నడవాలి, నువ్వు ఆ మార్గంలో నడవకూడదని నిన్ను గద్దించి ఒప్పింపజేస్తాడు నీతిని గురించి. నీతి సూర్యుడైనటువంటి యేసు నీలో ఉదయింపజేస్తాడు. పరిశుద్ధాత్మ చేస్తాడా చేయడా?
3 పనులు ఏంటండి? మొదటిది పాపమును గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. మూడవది తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. తీర్పును గురించి ఒప్పింప చేయవలసినటువంటి అవసరం ఏంటి? కొంతమంది ఎలా ఉంటారంటే అంతా నా ఇష్టం. ఏంటంటే నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, నా శరీరము నా ఇష్టం. కొంతమంది జీవితాల్లో అంతా ఏమై ఉంటుందంటే వారి ఇష్టమై ఉంటుంది. కానీ క్రైస్తవుడి జీవితం క్రైస్తవుడు ఇష్టమై ఉండాలా, దేవుని ఇష్టమై ఉండాలా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దేవుడికి ఇష్టుడై ఉండాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీకు ఉందనుకో, అంతా నా ఇష్టం అనవు, అంతా దేవుని ఇష్టం, దేవుని చిత్తము. యేసుక్రీస్తు వారు అదే నేర్పారండి. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగింపుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంతా నా ఇష్టం అన్నారండి యేసుప్రభు వారు. మరి మనం అంటున్నావా లేదా? నేను చేసిందే నీతి, నేను చేసిందే మంచి, నేను చేసిందే పుణ్యం అంటున్నారా లేదా? తండ్రి నాకు ఏది బోధించాడో వాటినే మీకు బోధిస్తున్నాను. తండ్రి నాకు ఏ పని అప్పగించాడో ఆ పని చేసి ఈ భూమి మీద దేవుణ్ణి నేను మహిమ పరిచాను అన్నాడు. అంటే అంతా నా ఇష్టం అనేవారు దేనికి భయపడడం లేదు? దేనికి భయపడడం లేదు? తీర్పుకు భయపడడం లేదు. ఏంటండి? తీర్పుకి భయపడడం లేదు. ప్రతి మనుషుడు తాను చేసినటువంటి పనులు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలము పొందుటకు ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠము ఎదురుగా ప్రత్యక్షము కావలెను. అంటే అప్పుడు తీర్పు ఉందని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని ఒప్పింప చేస్తాడు. యేసుక్రీస్తు వారు నేను వెళ్ళుట మంచిది అన్నారు కదా. ఎందుకు మంచిదంటే పరిశుద్ధాత్ముడు వచ్చి చేసేటువంటి 3 పనులు: పాపం గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నిన్ను ఒప్పింప చేస్తాడు. చెయ్యకపోతే నువ్వు దేనిలో పడిపోతావంటే మరణకరమైనటువంటి పాపంలో పడిపోతావు. ఆ మరణకరమైనటువంటి పాపం చేయడం వల్ల వచ్చేటువంటి జీతం భయంకరమైనటువంటి నరకం. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క అవసరం మన జీవితాల్లో ఇందును బట్టి ఉంది. యేసుక్రీస్తు వారు సత్యమా కాదా? సత్యమా కాదా? నీ వాక్యమే సత్యము. ఓకే, నేనే మార్గమును జీవమును సత్యమును అయి ఉన్నాను. మళ్ళీ సర్వసత్యం ఎందుకండి? సత్యానికి సర్వసత్యానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? యేసుక్రీస్తు వారే సత్యము, మళ్ళా సర్వసత్యం ఎందుకు? సత్యాన్ని సత్యంగా చూపించి మిమ్మల్ని పాడేసే వాళ్ళు ఉంటారు. సత్యాన్ని సత్యంగానే చూపిస్తారు, కానీ మిమ్మల్ని బోల్తా కొట్టించేసే వాళ్ళు ఉంటారా? ఉండరా? అందుకే సర్వసత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు అవసరమయ్యాడు. చూడండి ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా ఇదిగో సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే అర్థం ఏంటంటే అండి, యేసుప్రభు వారు మాట అన్నారండి. ఏమన్నారంటే, నేను చెప్పబోవు సంగతులు ఇప్పుడు మీరు గ్రహింపలేరు, నేను చెప్పినా సరే మీరు
గ్రహింపలేరు. మరి ఎవరు వచ్చి గ్రహింపజేస్తారు? పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని ఆ సంగతులను గ్రహింపజేస్తాడు. నేను సత్యమే, నేను చెప్పినది సత్యమే, కానీ మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ ఆత్మ వచ్చి ఆత్మ ప్రబోధము చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే అర్థం కావడానికి కొంత సమయము కావాలి. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు. చూడండి, కుటుంబ బాధ్యత పట్టక బలాదూరుగా తిరుగుతున్నటువంటి పిల్లవాడిని ఉద్దేశించి తల్లిదండ్రులు ఏమంటారండి? ఒరే, నా రెక్కల కష్టం నీకు అర్థం కావడం లేదు అంటారా లేదా? ఈ పిల్లవాడికి పెళ్ళి అయ్యి ఇద్దరు కుమారులో కుమార్తెలో కలిగి కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? ఆహా, నా తండ్రి అప్పుడు అలా పలికేవాడు కదా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనుకుంటాడా లేదా? ఆ జ్ఞానం అర్థం కావడానికి ఏం పట్టింది? సమయం పట్టింది. చక్కగా యేసుక్రీస్తు వారు వెంట తిరిగేవారు శిష్యులు. అప్పుడు ఆయనకి ఆ జ్ఞానం తెలిసిందా? తెలియలేదు. జ్ఞానం చెప్పడం ప్రతిసారి మళ్ళీ యేసుప్రభు వారిని అడగడం, మీరు ఇది కూడా గ్రహింపలేదా అన్నారా లేదా? అన్నారు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇదిగో నేను ఇప్పుడు చెప్పినను గ్రహించేటువంటి స్థితిలో మీరు లేరు. ఒక ఆయన కొంతకాలానికి వస్తాడు, ఆయన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఈ సత్యమును ఏ విధంగా ఫాలో అవ్వాలో, సత్యమైనటువంటి నన్ను ఏ విధంగా మీరు ఆచరించాలో, ఏ విధంగా నన్ను వెంబడించాలో ఆయన చెబితే మీకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్ముని యొక్క అవసరం మనకి ఏమై ఉన్నదండి? ఏమై ఉన్నది? సర్వసత్యములోనికి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అదిగో ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? సత్యమందు ప్రతిష్ట చేస్తుంది. మరి ఏమిటి సత్యం అని అడిగితే, నీ వాక్యమే సత్యము. సత్యమందు మనం ప్రతిష్ఠింపబడవలసినటువంటి అవసరం ఉందండి, ఉందా లేదా? వాక్యమందు, సత్యవాక్యమందు మనం ప్రతిష్ఠింపబడవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇదిగో సత్యమందు వాణ్ణి ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. మరి సత్యవాక్యమందు మనం ప్రతిష్ఠించబడవలసినటువంటి అవసరం ఏంటి? ప్రభునందు ప్రియులారా, వాక్యం మనకి ఎలా వచ్చింది? శరీరధారి అయి వచ్చింది. వెరీ గుడ్. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనమో నెరవేరదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన పలుకుట వలన మనకి ఎలా వచ్చింది? వాక్యము వచ్చింది. అంటే వాక్యము రాయబడడానికి ప్రేరణ ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే ఆ సత్యవాక్యములో మనల్ని ఏం చేస్తుంది? ప్రతిష్ఠిస్తుంది. అదే ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం ఏమిటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా చూడండి ఎంత చక్కగా కుదిరిందో. ప్రతిష్ఠింపబడవలసినటువంటి అవసరం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, ఎందుకనగా జనులు హితబోధను సహించక ఏ చెవులు కలవారండి? దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అంటే
బోధకులు ఎలా బోధించాలనే వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. అర్థమైందండి? వీరికి దురద చెవులు ఉన్నాయంట. ఈ చెవులో దురద శారీరకంగా పుట్టినది కాదు, చెడ్డ మాటలను వినాలనే దురద. ఏంటండి? చెడ్డ మాటలను వినాలనేటువంటి దురద. జనులు హితబోధను సహించక, హితము మంచి బోధను, నికార్సైనటువంటి సత్యబోధను సహించక దురద చెవులు కలవారే తమ స్వకీయ నాశనము కొరకు అనుకూలమైన బోధకులను తమ కొరకు చేసుకొని వారి దురాశ చెప్పున అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట. సత్యమునకు చెయ్యక సత్యమునకు చెవి ఇవ్వకరు. ఏ పాస్టర్ గారు ఎంతసేపు నవ్విస్తే అంత గొప్ప బోధకుడు. ఏ పాస్టర్ గారు ఈ కథలు ఎక్కువ చెప్తే వారు గొప్ప ప్రసంగికులు. సత్యమును చెవి ఇవ్వక కల్పనా కథల వైపు అదిగో ఇమాజినేషన్, కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. తిరుగు కాలము వచ్చును. చెప్పబడిందా లేదా బైబిల్? ఇప్పుడు తిరిగిపోయారా లేదా? కల్పనా కథల వైపు ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నారండి, మార్చి వక్రంగా బోధిస్తున్నారా? కల్పనా కథలు బైబిల్లోకి వచ్చినాయా లేదా? వచ్చినాయా లేదా? మరి సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని దేనిలో ప్రతిష్ఠింపజేస్తాడు? సత్యవాక్యములో ప్రతిష్ఠింప చేస్తాడు. చెయ్యవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, ఆ సత్యవాక్యములో నువ్వు లేకపోతే నువ్వు ఏ పాపం చేస్తావంటే మరణకరమైనటువంటి పాపము చేస్తావు. అర్థమైందండి? మరణకరమైనటువంటి పాపం మనం ఎలా చేస్తామంటే, ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మరణకరమైనటువంటి పాపం చేసి మనం నరకానికి వెళ్ళిపోతాము. ఆ మరణకరమైనటువంటి పాపం చెయ్యకుండా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఉండాలి, ఆయన యొక్క నడిపింపు ఉండాలి. ఆయనే మనల్ని సర్వసత్యంలోకి తీసుకువెళ్ళి నిలబెట్టే గొప్ప ఆదరణకర్త. ఎందుకంటే మరణకరమైనటువంటి పాపానికి మరి ఏమి లేదు, క్షమాపణ లేదు, బలి లేదు. దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ప్రధాన కారణం ఏంటో అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు 3 విషయాలు ఏమిటి? పాపమును గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఇలా ఒప్పింపజేసి నిన్ను ఎక్కడ ప్రతిష్ఠింపజేస్తాడంటే సత్యమందు ప్రతిష్ఠింప చేస్తాడు. ప్రతిష్ఠించబడినటువంటి నువ్వు సత్యము నుండి అటు ఇటు వెళ్ళావా, ఏ లిస్టులోకి వెళ్ళిపోతావు? మరణకరమైనటువంటి పాపం చేసిన లిస్టులోకి వెళ్ళిపోయి క్షమ నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. అందుకే పరిశుద్ధాత్ముడు మనకి వరమండి. పరిశుద్ధాత్ముడు మనకి ఏమై ఉన్నాడంటే వరమై ఉన్నాడు. ఎందుకు? మరణకరమైనటువంటి పాపాన్ని జయించడానికి ఆయన మనకి వరమై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొంది చూడండి, పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరము ఎప్పుడు వస్తుంది అంటే మనం బాప్తిసము తీసుకున్న తర్వాత. పరిశుద్ధాత్మ వరాలు కాదండి, పరిశుద్ధాత్మ వరము వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మ వరాలు ఎవరు పొందుకున్నారు, ఎప్పుడు పొందుకున్నారు, ఎప్పటి వరకు పొందుకున్నారు, అది మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మరణకరమైనటువంటి పాపం చేయకుండా దేవుడు ప్రతి మనిషికి ఇచ్చింది ఏంటంటే, బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి మనిషికి ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరము. నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ప్రతిసారి
గద్దిస్తూ ఉంటుంది. అది నీకు వరమా కాదా? చెడు వైపు నిన్ను వెళ్ళకుండా సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తుంది. అది నీకు వరమా కాదా? ఇదిగో పరిశుద్ధాత్ముడు మనకు వరమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మనకి ఏమై ఉన్నారు? వరమై ఉన్నారు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము, ఏ పాపము? మరణకరమైనటువంటి పాపం వలన వచ్చే జీతము మరణం. ఏ మరణము? ఏ మరణం? మన ఆత్మ దేవుని చెంతకు, రెండవ మరణం, మన ఆత్మ దేవుని చెంతకు చేరకుండా నరక పాలు అవ్వడమే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మరణం. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము. దేవుని కృపావరం ఎవరండి? అదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. అర్థమైందండి? అంటే యేసు ప్రభు వారు కూడా మనకు వరమై ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా మనకు వరమై ఉన్నారు. మొదటి వరము, మనము పాపాలు మనం ఆయన రక్తంలో కొడుక్కొని సత్యమందు ప్రతిష్ఠింపబడడానికి, సత్య మార్గములో మనను నిలవబడడానికి క్రీస్తు అనే వరం మనకు ఉంది. మరి ఆ సత్య మార్గములో నిలవబడినటువంటి మనల్ని సర్వసత్యములోకి, ఇల్లు అలగ్గానే పండగ కాదు, బాప్తీసం తీసుకున్న వెంటనే మనకి నిత్య జీవం ఇచ్చాడు. ఆ మార్గంలో చివరి వరకు నడిస్తేనే పరలోక రాజ్యం. ఆ చివరి వరకు నడిపించేటువంటి పని ఎవరు బాధ్యతగా తీసుకున్నారంటే పరిశుద్ధాత్ముడు. అందుకే ఆయన సర్వసత్యములోనికి మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క విశ్వాస జీవితం ఏమని చెప్తున్నాడు? పరుగు. ఆ పరుగులో సహాయపడింది ఎవరు? నేను గురు యొద్దకే, నా పరుగు ఎక్కడికి? గురు యొద్దకు. ఇదిగో క్రీస్తు దర్శనం ద్వారా క్రీస్తు నందు నా పాపాలు కడిగేసుకుని క్రీస్తు మార్గము అంటే పరలోక మార్గంలో నిల్చున్నటువంటి నన్ను, పరిగెడుతున్నటువంటి నన్ను ఆదరించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయన కృపచేతే నేను నా పరుగు కడముట్టించి తిని. ఇదిగో నేను గురు యొద్దకే పరిగెడతాం. మనం గురు యొద్దక ఉరు వద్దక చెప్పాలండి. మన పరుగు గురువు వద్దకు పరిగెడుతున్నట్టు ఉందా? మరణకరమైనటువంటి పాపం చేస్తున్న ప్రతి ఒక్కరి పరుగు ఎలా ఉందంటే గురి వద్దకు కాదు, ఉరి వద్దకు పరిగెట్టేటట్టు ఉంది. అంటే ఇప్పుడు అర్థమైందండి, మరణకరమైనటువంటి పాపం అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళడమే, పరిశుద్ధాత్మను దూషించడమే. నేను దూషించడం లేదండి, నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదండి అనుకోవచ్చు. కానీ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం కొరకు నిన్ను గద్దిస్తున్న ప్రతిసారి నువ్వు ఏం చేస్తున్నావంటే పెడచెవున పెడుతున్నావు. అందుకే చూడండి ఒక చక్కని మాట, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదిగో ఆత్మను ఆర్పకుడి, మీలో ఇదిగో సర్వసత్యములోకి మిమ్మల్ని వెలుగులో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్పకుడి. ఆర్పేస్తున్నావా లేదండి? ఆయన గద్దింపునకు నువ్వు లోబడ లేకపోతే ఆయన ఆర్పేస్తున్నట్టే. నువ్వు నీలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను నీ చేతులారా నువ్వు ఆర్పేయడం అంటే ఏంటి? ఏదో ఉఫ్ఫను ఊదేద్దం కాదు ఇక్కడ అర్థం. పని చేయకుండా చేస్తున్నాం, సర్వసత్యంలోకి నడిపింపకుండా చేస్తాం. ఇందాక అన్నాడు కదా, జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారే తమ స్వకీయ నాశనము కొరకు, తమ స్వకీయ నాశనము కొరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్వకీయ నాశనము కొరకు మనలో పరిశుద్ధాత్మను
పని చెయ్యలేకుండా ఆర్పేస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది ఘంటాపదంగా, ఆత్మను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్పకుడి అని చెప్తుంది. ఉన్నారా లేదండి? మరణకరమైనటువంటి పాపాన్ని చేస్తున్నవారు, పరిశుద్ధాత్మ గద్దింపును వెనకకు నెట్టేసి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను వెనకకు నెట్టేసి పాపం చేస్తున్నవారు ఉన్నారా లేదా? వీరికి ఎటువంటి బలి ఇంకా పని చెయ్యదంట. క్రీస్తు వారి రక్తం సైతం మళ్ళీ మరొకసారి వారికి పని చేయదు. ఎందుకు? సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం పొంది వీరు బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. పంది బురదలో దొరికినట్టు, మరలా దొరికినట్టు, కుక్క తన వాంతుకి తిరిగినట్టు. మరి అటువంటి స్వభావం గలవారికి పాప క్షమాపణ ఉంటుందని చెప్పిందా లేదు బైబిల్? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. వీరు ఎంత భయంకరమైనటువంటి పాపులు అంటే ఒక్కసారి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి చూడండి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని పాదములతో తొక్కి, చదవండి, పరిశుద్ధపరచబడుటకు, చూడండి, పరిశుద్ధపరచబడుటకు సాధనమైనటువంటి నిబంధన. ఏంటి ఆ నిబంధన? ఏమిటి ఆ నిబంధన అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. చూడండి, మనం పరిశుద్ధపరచబడడానికి సాధనమైనటువంటి యేసు రక్తాన్ని కూడా మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళితే ఏం చేస్తున్నామంట? అపవిత్రంగా ఎంచుతున్నామంట. అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైందండి? మన పరిశుద్ధ పరచబడడానికి సాధనం ఏమిటి? యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తం. అటువంటి సాధనాన్ని కూడా మనం ఎలా ఎంచుతున్నామంట? అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు, చూడండి, కృపకు మూలమగు ఆత్మకు తిరస్కరించువాడు ఏంటండి? ఎంత ఎక్కువైన దండనకు, చూడండి, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంత బడునని మీకు తోచును. ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తు వారిని పాదాల కింద తొక్కేస్తున్నారంట. మనం పరిశుద్ధపరచబడడానికి సాధనమైనటువంటి నిబంధన రక్తాన్ని కూడా అపవిత్రముగా ఎంచుతున్నారంట. వీరందరూ కూడా ఏంటి? అనుభవపూర్వకమైనటువంటి సత్య జ్ఞానం పొంది బుద్ధిపూర్వకంగా పాపము చేస్తున్నారు. ఎవరికి విరోధంగా? పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేస్తున్నారు. అంటే మరణకరమైనటువంటి పాపం చేసేది ఎవరండి? బాప్తిస్మము తీసుకున్నటువంటి విశ్వాసులే మరణకరమైనటువంటి పాపం చేస్తున్నారు. మరణకరము కాని పాపం ఉంది, అది విశ్వాసులకి వర్తిస్తుంది, అవిశ్వాసులకి వర్తిస్తుంది. అవిశ్వాసులకు ఎలా వర్తిస్తుందో ముందు చెప్పుకున్నాం. మరణకరము కాని పాపం అవిశ్వాసులకు ఎలా వర్తిస్తుందో చెప్పుకున్నాం. మరి విశ్వాసులకు ఎలా వర్తిస్తుంది? బోధకులకు ఎలా వర్తిస్తుంది? చూడండి, వాక్యాన్ని వక్రంగా తిప్పేసి అనేకలను పాడు చేస్తారనుకో, అది మరణకరమైనటువంటి పాపం. అది మరణకరమైనటువంటి పాపం. విశ్వాసి వాక్యము చెబుతుంది సత్యమని తెలిసి కూడా తన స్వకీయ దురాశ చెప్పున ఆ సత్యానికి చెవి ఎగ్గలేదనుకో, అది మరణకరమైనటువంటి పాపము. అందుకే బోధకులకు రెండింతల ఏముంటుందండి? రెండింతల తీర్పు ఉంటుంది. ఎందుకంటే నిన్ను నువ్వు సరిచేసుకోవాలి, ఎదుటి వారికి బోధించాలి. నీ బట్టి అనేకులు అయితే పరలోక రాజ్యంలో ఉంటారు, లేకపోతే నిత్య నరకంలో ఉంటారు. కాబట్టి బోధకుడు అనేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేయాలి? బోధించాలి.
అంటే మరణకరమైనటువంటి పాపం చూడండి, బోధకులు చేస్తున్నారు, విశ్వాసులు చేస్తున్నారు. సత్యవాక్యాన్ని సరిగ్గా అంగీకరించకపోవడమే. కొంతమంది చూడండి, బోధకులు వారు చెప్పేది తప్పు అని తెలిసినప్పటికీ కూడా దాన్నే సమర్థించుకోవడానికి మరలా రెఫరెన్స్లు ఏం చేస్తారు, వక్రీకరించేస్తారా లేదా? ఒక విశ్వాసి వాక్య ప్రకారం తప్పు చేస్తున్నా సరే, ఇదిగో దావీదు తప్పు చేయలేదా, సొలొమోను తప్పు చేయలేదా అని అంటున్నాడంటే ఏం చేస్తున్నాడు? సత్యాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి వాక్యాన్ని తిరస్కరిస్తున్నాడు. సత్యము గూర్చిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని, సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చయిస్తున్నాడు. అటువంటి దేవుడు కోరికనే నువ్వేం చేస్తున్నావంటే పక్కన పెడుతున్నావు. అంటే మరణకరమైనటువంటి పాపం బోధకులకి, విశ్వాసులకు సైతం ఉంటుందా ఉండదా? ఎవ్వరికి కూడా ఎక్సెప్షన్ లేదు. మరి మరణకరము కాని పాపం అంటే నీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి తప్పు జరిగిపోద్దా లేదండి? నువ్వు దేనికోసమో రాయి ఇసురుతావు, ఆ రాయి ఎక్కడో వెళ్ళి ఎదుటివాడి కణితి మీద తగులుతుంది, వాడు స్పాట్లో చనిపోతాడు. నువ్వు వాడిని కావాలని, వాడు చనిపోవాలని బుద్ధిపూర్వకంగా ఆ రాయి విసిరావా? విసరలేదు, తెలియగా చేసు. అవి మరణకరమైనటువంటి కానీ పాపం. మనం ఒకటేనండి, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంది మరణకరమైనటువంటి పాపం. పరిశుద్ధాత్మకు గద్దింపుకు లోబడక వ్యతిరేకంగా పాపం చేస్తుంది మరణకరమైనటువంటి పాపం. మనకి కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా కాకుండా సడన్గా జరిగిపోతాయి. ఒక్కొక్కసారి కంగారులో కూడా చేసేస్తూ ఉంటాం పాపాలు. కంగారులో చేస్తావా లేదా? చూడండి, రైల్వే సిగ్నల్ దగ్గర ఉన్న వ్యక్తి ఏదో టెన్షన్లో ఉన్నాడు, ఒకటి ప్రెస్ చేయబోయి కంగారులో ఒకటి ప్రెస్ చేసేస్తే ఏమవుతుంది? కొన్ని జీవితాలు వెళ్ళిపోతాయి లేదా? కావాలని చేసాడా? అటువంటి పాపాలకు వాడు ప్రాయశ్చిత్త పడినటువంటి విధానాన్ని బట్టి, మళ్ళీ చెప్తున్నాను, ప్రాయశ్చిత్తము పడినటువంటి విధానాన్ని బట్టి దావీదు ప్రాయశ్చిత్త పడినటువంటి విధానం ఏమిటి? ఇదిగో నా పరుపు నా కన్నీరుతో కొట్టుకొని పోవచ్చున్నది. నిజంగా కొట్టుపోద్దని పరుపు అంటే అతడి యొక్క బాధ యొక్క తీవ్రతను వర్ణిస్తున్నాడు. ఆ విధంగా పశ్చాత్తాపడితే పాప క్షమాపణ ఉంటుంది. అలాగని మనం చెప్పే ప్రతిదీ కంగారులో చేస్తాను, తెలియక చేస్తే మనం చాలా తెలివైన వాళ్ళం అండి. ప్రతిదీ కంగారుగా చేస్తాను, తెలియక చేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసావా లేదు దేవుడు తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. మనకు ఆలోచన పుట్టకముందే మన హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. అట్టి దేవుడు ముందు మనము మరణకరమైనటువంటి పాపము చేయకుండా మనం ఎక్కడ నడిపించాలండి? మన ఆత్మను ఎక్కడ నడిపించుకోవాలి? నిత్య జీవానికి నడిపించుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరణకరమైనటువంటి పాపం ఉంది, మరణకరము కానీ పాపము ఉంది. నీలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను గద్దింపును నువ్వు లోబడితే నువ్వు మరణకరమైనటువంటి పాపము చెయ్యవు. ఆ పరిశుద్ధాత్మ యొక్క గద్దింపు పక్కన పెట్టావా, నీ జాబితా, నీ పేరు ఏ జాబితాలోకి వెళ్ళిపోద్ది? మరణకరమైనటువంటి పాపం చేసిన వారి యొక్క జాబితాకు వెళ్ళిపోతుంది. అంటే వీటన్నిటికీ కేంద్ర బిందువు ఎవరైనా అర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు. ఆయన నిన్ను పాపము గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు పాపివి అని పశ్చాత్తాపం చెందిస్తాడు. ఏది నీతో నీకు నేర్పిస్తాడు? తీర్పు ఒకటి ఉంది, జాగ్రత్తగా ఉండు అని నేర్పిస్తుంది. ఈ మూడు చాలదండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఈ మూడు చాలా లేదా?
పాపినని ఎరిగి పశ్చాత్తాపడి పాపం జోలికి వెళ్లకుండా ఉండడం, నీతిగా బతకడం, ఏది నీతో అది ఏది అవినీతితో తెలుసుకుని బతకడం, తీర్పు ఉందని భయపడుతూ బతకడం. ఈ 3 చాలదండి విశ్వాస జీవితంలో. ముందు యేసు రక్తంలో కడగబెట్టిన తర్వాత ఈ 3 మనకు చాలదా? అదే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించడం. ఆయన నడిపిస్తున్నప్పుడు నువ్వు నడవలేకపోతే ఎక్కడుంటావు? నువ్వు మరణకరమైనటువంటి పాపం చేసి నిత్య నరకంలో ఉంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక నుంచి మనము అటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఉన్నామో పరిశుద్ధాత్మని యొక్క గద్దింపుని వెనుకకు పెట్టేస్తున్నామేమో. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడిన వాడు మరి హఠాత్తుగా మరణము నొందును. అటువంటి మరణానికి జోగుతుండగా ఉన్నామేమో, అటువంటి జోగుతున్నటువంటి స్థితిలో ఉన్నామో ఏమో. అందుకే మనకి మేలు కొలుపుగా దేవుడు ఈ వర్తమానాన్ని మనకి అందించాడు. మరణానికి ఒకవేళ జోగుతుంటే ఆ మరణం యొక్క అంచుల వరకు వెళ్తున్నటువంటి నిన్ను దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. అందుకే ఇప్పటికైనా సరే మరణకరమైనటువంటి పాపం చేయకుండా మనం ఏం చేద్దాం? పరిశుద్ధాత్మని యొక్క గద్దింపుని విని ప్రయత్నము చేద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మనకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.